లార్డ్ ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరిట మీ అందరికీ వందనాలు. ఎలా ఉన్నారండి? బాగున్నారా? క్షేమంగా ఉన్నారా? అపవాది అనేకమైన సార్లు మన మీద అనేకమైన ప్రయోగాలను, అనేకమైన పరిస్థితులను మన జీవితంలో కల్పిస్తూ ఉంటాడు కదా. అనేకమైన యుద్ధాలు మన జీవితంలో పెడతా ఉంటాడు. మనుషుల ద్వారా అనేకమైన నిందలు వేస్తూ ఉంటాడు. తెలియని పరిస్థితుల్లో మనలను బాధిస్తూ ఉంటాడు. ఏ రోజు ఉదయకాల సమయంన ఏ దానితో నువ్వు యుద్ధం చేస్తున్నావు? ఏ పరిస్థితితో నువ్వు పోరాడుతున్నావు? నీ పాపపు ఆలోచనలను జయించలేకపోతున్నావా? లేకపోతే నీ యొక్క పరిస్థితులను, నీ ఆర్థిక సంబంధమైన విషయాల చేత నువ్వు వేధించబడుతున్నావా? నువ్వు పోరాడుతున్నావా? నీ శక్తి చాలడం లేదా? ఈ సమస్యలు నేను తట్టుకోలేకపోతున్నానే, ఈ మనుషులు పెట్టిన నిందలకు నేను భయపడిపోచున్నానే అని దిగులు పడుతున్నావా? అందుకే దేవుని వాక్యం సెలవిస్తుంది. ఇర్మీయా రాసిన పత్రిక 11:20 దేవా, నా వ్యాజ్యమును నీ చేతులకే అప్పగించుకుంటున్నానని భక్తుడు అక్కడ రాస్తూ ఉన్నాడు. నీ యొక్క శ్రమను, నీ యొక్క యుద్ధాన్ని, నీ యొక్క వ్యాజ్యమును దేవుని చేతిలో నువ్వు పెట్టినట్టయితే ఎటువంటి పరిస్థితులను పోరాడుతున్నా దేవుడు నీ పక్షముగా నిలవబడతాడు. ఆయన నీ పక్షమున ఉన్నప్పుడు నీకు విరోధి ఎవడు? ఆయన నీ చెంత ఉన్నప్పుడు, నీవు ఆయన మీద ఆనుకున్నప్పుడు ఎటువంటి భయంకరమైన పరిస్థితినైనా జయించగలిగిన శక్తిని, విజయాన్ని దేవుడు నీకు తప్పకుండా అనుగ్రహిస్తాడు. ఈరోజు ఈ ఉదయకాల సమయాన ఏ పరిస్థితితో నీవు పోరాడుతున్నావో ఆయన సన్నిధిలో మోకరించు. నీ ప్రతి పరిస్థితిని, నీ యుద్ధాన్ని, నీ సమస్యలను, నీ వ్యాజ్యమును, నీ అవసరతను దేవుని చేతిలో పెట్టు. నువ్వు గొప్ప విజయాన్ని పొందుకుంటావు. దేవుడి వాక్యం ద్వారా నిన్ను ఆదరించును గాక. ఆమెన్. హ్యావ్ ఎ నైస్ డే. ప్రైజ్ లార్డ్.